స్క్రీన్ షేర్ చేసావా? నెట్వర్క్ ప్రాపర్గా లేదు ఇంతకుముందు నీకు అందువల్ల. ఓకే, ఎస్ఐపి ఓపెన్ చేయి, ఎక్సెల్ షీట్ ఓపెన్ చేయి. ఎక్సెల్లో టైప్ చేసాం కదా, ఒకసారి ఓపెన్ చేయి. ఓకే, పైకి వెళ్ళి పైన అవన్నీ టైప్ చేసాం కదా, పైన చూపించి ఒకసారి. రికార్డింగ్లో ఉంది కదా, ఇవన్నీ జిఎల్ పోస్టింగ్ సంబంధించినవి. ఇవన్నీ జిఎల్ పోస్టింగ్ సంబంధించినవి. 1 minute. ఓకే వందన, ఒకసారి ఓపెన్ చేసావా? ఎక్సెల్ షీట్ ఓపెన్ చేయి. ఎంఎస్ ఎక్సెల్. ఓకే చూడు. సో ఇవన్నీ కూడా ఎంట్రీస్, జిఎల్ పోస్టింగ్ సంబంధించిన ఎంట్రీస్ అనమాట. క్రింద ఏమున్నాయి, మనం ఎంట్రీ పోస్ట్ చేసాం ఆల్రెడీ, లాస్ట్ క్లాస్ లో పోస్ట్ చేసాం. కమిషన్ పెయిడ్ అకౌంట్ డేటా టు కమిషన్ పేయబుల్. సో ఇది జిఎల్ ఎంట్రీ పోస్ట్ చేసాం. సో ఈ ఎంట్రీని ఏం చేయాలి, మనం క్లియరింగ్ చేయాలి. ఎలా చేస్తాం? ఫస్ట్ ఈ ఎంట్రీ పోస్ట్ చేస్తాం కదా, ఒకసారి చెక్ చేద్దాం. వెళ్ళు, ఈ కోడ్ FB03 డిస్ప్లే డాక్యుమెంట్. డాక్యుమెంట్ కింద కంపెనీ కోడ్ ఇవ్వాలి ఫస్ట్. డాక్యుమెంట్ లిస్ట్ పైన క్లిక్ చేయి, ఎగ్జిక్యూట్ చేయి. ఎగ్జిక్యూట్ అంటే క్లాక్ సింబల్. ఎంటర్ చేయి. సో ఇది మనం పోస్ట్ చేసిన డాక్యుమెంట్. దానిపైన డబుల్ క్లిక్ చేయి. ఇది డాక్యుమెంట్ ఎంట్రీ వ్యూ అంటారు, ఎంట్రీ వ్యూ. ఓకేనా? ఇది డాక్యుమెంట్ ఎంట్రీ వ్యూ. కింద 40 అంటే ఏంటి? డెబిట్. 50 అంటే ఏంటి? క్రెడిట్. కమిషన్ పెయిడ్ అకౌంట్ డేటా టు కమిషన్ పేయబుల్ అని అర్థం. 1 lakh పోస్ట్ చేసాం. రైట్ సైడ్ డాక్యుమెంట్ నంబర్ ఉంది చూడు, తర్వాత జిఎల్ అకౌంట్ నంబర్ ఉంది. ఇంకా రైట్ సైడ్కి వెళ్ళు, అవన్నీ పారామీటర్స్ ఉంటాయి. ఇవన్నీ మనం పోస్ట్ చేసిన బిజినెస్ ఏరియా, ప్రాఫిట్ సెంటర్,
ఓకే, బిజినెస్ ఏరియా, ప్రాఫిట్ సెంటర్ ఇవన్నీ ఉన్నాయి చూసా, 1 by 1 కనిపిస్తుంది. అసైన్మెంట్ ఫీల్డ్ ఇవన్నీ కనిపిస్తున్నాయి, టెక్స్ట్ ఇవన్నీ ఉన్నాయి అనమాట. సో ఒక డాక్యుమెంట్ అనేది ఈ విధంగా ఉంది. ఎంట్రీ వ్యూ, జిఎల్ వ్యూ అంటే జనరల్ లెడ్జర్ వ్యూ. పైన క్లిక్ చేసి జనరల్ లెడ్జర్ వ్యూ పైన ఉంది చూడు, జనరల్ లెడ్జర్ వ్యూ. ఇది లెడ్జర్ వ్యూ అంటారు, ఇట్లా కనిపించేదాన్ని లెడ్జర్ వ్యూ అంటారు. అదర్ లెడ్జర్స్ దానిపైన క్లిక్ చేయి, అదర్ లెడ్జర్స్. చూసావా, లీడింగ్ లెడ్జర్, నాన్ లీడింగ్ లెడ్జర్ ఇలా కూడా రిఫ్లెక్ట్ అవుతుంది అకౌంటింగ్ ఎంట్రీ అనేది. ఇప్పుడు ఎగ్జాంపుల్ V4 పైన డబుల్ క్లిక్ చేయి, V4 కంటిన్యూ చేయి, కింద కంటిన్యూ చేయి, సెలెక్ట్ చేసి కంటిన్యూ చేయి. అవ్వట్లేదా? డబుల్ క్లిక్ చేయి. ఓకే, ఓ పని చేయి, క్లోజ్ చేసేయి, నో ప్రాబ్లం, క్లోజ్ చేసేయి. బ్యాక్ వెళ్ళు. అగైన్ బ్యాక్. జీరో ఎల్ రిమూవ్ చేసేసి మనం ఏం క్రియేట్ చేసాం, V4 కదా, V4 ఇవ్వు, ఎగ్జిక్యూట్ చేయి, ఎంటర్ చేయి, దానిపైన డబుల్ క్లిక్ చేయి, డాక్యుమెంట్ పైన డబుల్ క్లిక్ చేయి. ఓకే ఓకే ఫైన్. ఇది లెడ్జర్స్ వ్యూ కూడా చూడొచ్చు యాక్చువల్గా మనం. ఇక్కడ ఏమొచ్చింది, వెయిట్, ఓకే ఫైన్. వన్ మినిట్. ఓకే ఫైన్, లెడ్జెస్ కూడా డిస్ప్లే అవుతుంది, తర్వాత చూద్దాం. ఓకే ఫైన్. సో ఇట్లా లెడ్జెస్ వ్యూలో కూడా డాక్యుమెంట్ డిస్ప్లే అవుతుంది, తర్వాత చూద్దాం. ఓపెన్ చేయి, FBL3N వెళ్ళి వందన, FBL3N GL లైన్ ఐటమ్ డిస్ప్లే. GL లైన్ ఐటమ్ డిస్ప్లే ఎగ్జిక్యూట్ చేయి. ఎంత ఉంది, 10,000 ఉంది కదా, 1 lakh ఉంది కదా. ఓకే, సో ఇది క్లియర్ చేయాలి, ఓపెన్ చేద్దాం. చూడు వందన, క్లియరింగ్ ఎంట్రీ ఎలా ఉంది చూడు, క్లియరింగ్ ఎంట్రీ ఓపెన్ చేయి. బ్యాక్ వెళ్ళు. ఇది కాదు క్లియరింగ్ ఎంట్రీ అంటే ఎక్సెల్లో మనం టైప్ చేసి ఉంచాం. ఇలా ఉంచే. ఎక్సెల్ ఎంట్రీ ఉంది కదా, ఓపెన్ చేయి. ఇది క్లియరింగ్ ఎంట్రీ F-07 ఎంట్రీ అనేది ఇలా పోస్ట్ చేసాం. FB50లో ఎంట్రీ పోస్ట్ చేసాం. కమిషన్ పేయబుల్ అకౌంట్ డేటా టు కమిషన్ పెయిడ్ అకౌంట్ డేటా టు కమిషన్ పేయబుల్, ఈ ఎంట్రీ పోస్ట్ చేసాం. తర్వాత ఏం చేస్తున్నాము, ఇక్కడ కమిషన్ అనేది పేయబుల్ అంటే ఏంటి, పే చేయాలి. తర్వాత ఇక్కడ పే చేస్తున్నాం, పేయబుల్ అకౌంట్ డేటా టు క్యాష్. ఫస్ట్ ఏమో కమిషన్ పెయిడ్ అకౌంట్ డేటా టు పేయబుల్ అంటే ఏంటి, పే చేయాలి, పెండింగ్ ఉంది వాల్యూ అనేది. తర్వాత ఏంటి, క్లియర్ చేస్తాం. పెండింగ్ ఉందని ఎలా తెలుస్తుంది మనకి, అక్కడ రెడ్ బల్బ్ ఉంది చూసావా, రెడ్ బల్బ్ ఎక్సెల్ ఓపెన్ చేయి. అదిగో ఇక్కడ రెడ్ బల్బ్ ఉంది అంటే ఏంటిది, క్లియర్ ఇన్వాయిస్ పెండింగ్ ఉందన్నమాట, డ్యూ ఉంది, క్లియర్ చేయాలి. ఎలా క్లియర్ చేస్తాం మనం, అవుట్ గోయింగ్ పేమెంట్ కమిషన్ పేయబుల్ అకౌంట్ డేటా టు క్యాష్. న్యూ సెషన్ తీసుకో, న్యూ సెషన్. FB50కి వెళ్ళు, F-07 GL అవుట్ గోయింగ్ పేమెంట్. F-07 జీరో ఇవ్వాలి, ఓ ఇచ్చినట్టున్నాం. F-07 డాక్యుమెంట్ డేట్ ఇక్కడ, డాక్యుమెంట్ డేట్ పేమెంట్ చేసాం, ఇక్కడ క్లియర్ చేసుకున్నాం. డాక్యుమెంట్ టైప్ ఎస్ఏ తీసుకో, ఎస్ఏ అన్నమాట. జనరల్ లెడ్జర్ అంటే మీనింగ్ ఏంటి, రైట్ సైడ్ ఉంది. KZ రిమూవ్ చేసేసి ఎస్ఏ తీసుకో.
ఎస్ఏ. ఎస్ఏ అంటే ఏంటి? జనరల్ లెడ్జర్ అని అర్థం. ఓకేనా? నెక్స్ట్ పైన అమౌంట్ ఎలా పే చేస్తాము? క్యాష్ అనుకున్నాం కదా. కింద అకౌంట్ బ్యాంకు డేటాలోకి రా. బ్యాంకు డేటా ఇక్కడ డ్రాప్ డౌన్ చేసి క్యాష్ అకౌంట్ తీసుకో. క్యాష్ అకౌంట్ కంటిన్యూ చేయి. మనం క్రియేట్ చేసిన జిఎల్ అకౌంట్స్ అన్ని కనిపిస్తాయి. క్యాష్ అకౌంట్ తీసుకో. క్యాష్ అకౌంట్. ఓకే, అమౌంట్ ఎంత పే చేయాలి? పెండింగ్ ఎంత ఉంది? పెండింగ్ వాల్యూ 1 lakh. 1 lakh. నెక్స్ట్ అకౌంట్ దగ్గరికి వెళ్ళు. కింద అకౌంట్ ఉంది చూసావా? ఇక్కడ మనం పే చేస్తున్నాం. కమిషన్ పేయబుల్ డ్రాప్ డౌన్ చేయి. డ్రాప్ డౌన్ చేసి కమిషన్ పేయబుల్ అకౌంట్ తీసుకో. కమిషన్ పేయబుల్. ఓకే, బ్యాంక్ ద్వారా పే చేస్తున్నాం. కమిషన్ పేయబుల్ తీసుకున్నాం. నెక్స్ట్ పైన చూడు, ప్రాసెస్ ఓపెన్ ఐటమ్ అని చూడు. ప్రాసెస్ ఓపెన్ ఐటమ్ టాప్ లో ఉంది చూడు. ఇంకా పైకి వెళ్ళి డబుల్ క్లిక్ చేయి. ఇక్కడ వెయిట్ ఇక్కడ బిజినెస్ ఏరియా ఫీల్డ్ ఇవ్వాలంట. ఎన్ ఎంట్రీ ఇస్ రిక్వైర్డ్ బిజినెస్ ఏరియా ఫీల్డ్ ఫర్ అకౌంటింగ్ ఎంట్రీ పోస్టింగ్ అన్నాడు కదా. ఇక్కడ బిజినెస్ ఏరియా రైట్ సైడ్. బిజినెస్ ఏరియా ఏంటి? మన బిజినెస్ ఏరియా హైదరాబాద్ బిజినెస్ ఏరియా ఇచ్చా కదా. ఫస్ట్ అది తీసుకో. ప్రాసెస్ ఓపెన్ ఐటమ్ క్లిక్ చేయి. An entry is required item text field. Text అంటే టెక్స్ట్ ఇవ్వాలి. కింద టెక్స్ట్ TEXT టెక్స్ట్. ఓకే, ప్రాసెస్ ఓపెన్ ఐటమ్ క్లిక్ చేయి. చూసావా? ఇన్వాయిస్ పిక్ అయిందా? 1 lakh వాల్యూ అనమాట ఇన్వాయిస్ అనేది. చూడు లాస్ట్ లో చెక్ చేయి. లాస్ట్ 3 lines చూడు. కంప్లీట్ డౌన్ వచ్చి ఎంటర్డ్ అమౌంట్ 1 lakh, అసైన్డ్ అమౌంట్ 1 lakh, నాట్ అసైన్డ్ 00 ఇట్లా ఉండాలి. నాట్ అసైన్డ్ అనేది 00 ఉండాలి. ఇలా ఉంటేనే అకౌంటింగ్ ఎంట్రీ అనేది పోస్ట్ అవుతుంది. టాప్ లోకి వెళ్ళు. టాప్ లో డాక్యుమెంట్ ఉంది. కంప్లీట్ టాప్ లోకి వెళ్ళు. కంప్లీట్ టాప్కి వెళ్ళిపో. కంప్లీట్ టాప్ డాక్యుమెంట్. ఇంకా లెఫ్ట్కి వెళ్ళు. సిమ్యులేట్. చూసావా? క్యాష్ అకౌంట్ డేటా చూడు. కమిషన్ పేయబుల్ అకౌంట్ డేటా టు క్యాష్. 40 అంటే డెబిట్. మామూలుగా అకౌంటింగ్ ఎంట్రీలో 40కి పైన 50కి కింద ఉంటుంది. ఎస్ఏపీలో అలా కాదు. 40 అంటే డెబిట్ అంతే, 50 అంటే క్రెడిట్. కమిషన్ పేయబుల్ అకౌంట్ డేటా టు క్యాష్. ఎస్ఏ డాక్యుమెంట్ సేవ్ చేయి. డాక్యుమెంట్ 2 వాజ్ పోస్టెడ్ ఇన్ కంపెనీ కోడ్. ఇక్కడ చూడు, డాక్యుమెంట్ 2 వాజ్ పోస్టెడ్ ఇన్ కంపెనీ కోడ్ అన్నారు. డాక్యుమెంట్ అనేది పోస్ట్ చేసాం మనం. FBL5N FBL3N సెషన్కి వెళ్ళు. వెయిట్ ఇక్కడ కాదు, ఆడి ఓపెన్ చేసే ఉంది. ఇంకో సెషన్ ఓపెన్ చేసావు, మినిమైజ్ చేసావు చూడు. FBL3N సెషన్ మినిమైజ్ చేసావు. అక్కడ వెళ్ళు. దానికి ముందు ఉంది. అది కాదు, దానికి ముందే ఉంది. ఇది GL లైన్ ఐటమ్ డిస్ప్లే అంటారు. ఈ సెషన్ ఏంటి? ఈ పేమెంట్ అనేది క్లియర్ అవ్వాలి. ఇప్పుడు ఎలా చెక్ చేస్తాము? టాప్ లో లిస్ట్ ఉంది. లిస్ట్ లోకి వెళ్ళు. రిఫ్రెష్ చేయి. చూసావా? క్లియర్ అయిపోయింది. ఒక పని చేద్దాం. బ్యాక్ వెళ్ళు. చూడు, ఓపెన్ ఐటమ్ లాస్ట్ లో ఏముంది? ఇక్కడ వెయిట్ ఓపెన్ ఐటమ్ ఉంది లాస్ట్ లో. అంటే ఓపెన్ ఐటమ్ అంటే పెండింగ్ ఉన్నది అనమాట. ఇప్పుడు మనకు క్లియర్ అయిందా లేదా తెలియాలి. క్లియర్డ్ ఐటమ్స్ సెలెక్ట్ చేయి. క్లియర్డ్ ఐటమ్స్ ఎగ్జిక్యూట్ చేయి. చూసావా? గ్రీన్ బల్బ్ గ్రీన్ లో ఉంది. అంటే మీనింగ్ ఏంటి? క్లియర్ అనమాట. అకౌంటింగ్ ఎంట్రీ అనేది క్లియరింగ్ అయింది. ఇక్కడ చూసే లాస్ట్ లో 00 ఉంది. లాస్ట్ లో ఇంకా పైన అంటే ఏంటి? వాల్యూ అనేది క్లియర్ చేసేస్తాం మనం. అది. సో ఎక్సెల్ షీట్ ఓపెన్ చేయి.
ఇక్కడ చూసారా జిఎల్ ఇలా అనమాట. ఇది అవుట్ గోయింగ్ పేమెంట్ అంటారు. FB50లో కమిషన్ పేయబుల్ అకౌంట్ డేటా టు కమిషన్ పెయిడ్ అకౌంట్ డేటా టు పేయబుల్. ఇది ఫస్ట్ ఎంట్రీ. ఇన్వాయిస్ పోస్ట్ చేసాం. తర్వాత ఏం చేసాం మనం? క్లియర్ చేసాం. కమిషన్ పేయబుల్ అకౌంట్ డేటా టు క్యాష్. ఇది క్లియర్ చేసాం. ఓకేనా? ఇట్లా చెక్ చేస్తాం అనమాట. ఆ సెషన్కి వెళ్ళి ఇంకోటి ఉంది కదా, ఇది కాదు ఇంకోటి ఎంట్రీ పోస్ట్ చేసాం కదా, టాప్ లో డాక్యుమెంట్ లోకి వెళ్ళు, డిస్ప్లే, ఇది మనం పోస్ట్ చేసిన ఎంట్రీ. జనరల్ లెడ్జర్ వ్యూ పైన క్లిక్ చేయి. ఇది జనరల్ లెడ్జర్ వ్యూ. ఇది ఎంట్రీ వ్యూ. చూడండి మనం ఎక్కడ ఉన్నాం? రైట్ నౌ ఎంట్రీ వ్యూలో ఉన్నాం. తర్వాత జనరల్ లెడ్జర్ వ్యూ పైన క్లిక్ చేసిన వెంటనే వ్యూ అనేది చేంజ్ అయిపోయింది. ఎంట్రీ వ్యూలోకి వెళ్ళు. ఎంట్రీ వ్యూ పైన క్లిక్ చేయి. ఇది ఎంట్రీ వ్యూ అంటారు. వీటికి ఏంటంటే కొన్ని చేంజెస్ ఉంటాయి. ఎంట్రీ వ్యూ. జనరల్ లెడ్జర్ వ్యూకి వెళ్ళు. ఇది జనరల్ లెడ్జర్ వ్యూ. అదర్ లెడ్జర్స్, అదర్లో ఇంకా ఎలా రిఫ్లెక్ట్ అవుతుందో డాక్యుమెంట్ అనేది ఎంట్రీ వ్యూ, జనరల్ లెడ్జర్ వ్యూ 2 వ్యూస్ లో రిఫ్లెక్ట్ అయింది. నెక్స్ట్ అదర్ లెడ్జర్స్ ఇచ్చి ఇవి అదర్ లెడ్జర్ V4 అండ్ V5 గా కూడా రిఫ్లెక్ట్ అవుతుంది. V5 అండ్ V4 ఒకసారి క్లిక్ చేయండి. వస్తుందా? V4 పైన రావాలి, కరెక్ట్ గా చేయాలి. క్లిక్ చేస్తే వస్తుంది. క్లోజ్ చేయండి. బ్యాక్ వెళ్ళి FB03కి వెళ్ళండి. FB03 ఎంటర్ చేయి. ఇది ఎంట్రీ వ్యూ. లెడ్జర్ వ్యూ చెక్ చేయి. ఇది క్లియరింగ్ ఎంట్రీ. ఓకేనా? ఇంకా ఎలా రిఫ్లెక్ట్? 2 ఎంట్రీ వ్యూ, లెడ్జర్స్ వ్యూ గా రిఫ్లెక్ట్ అయింది. అదర్ లెడ్జర్ పైన క్లిక్ చేయి. V4 రైట్ సైడ్ సెలెక్ట్ చేయమన్నా IFRS పైన క్లిక్ చేయి. వస్తుంది. IFRS పైన డబుల్ క్లిక్ చేయి. క్లిక్ చేసి కంటిన్యూ చేయి. వచ్చింది చూసావా? పైన చూడు. 2020 పైన 2024 కింద ఉంది చూడు. ఇంకా కిందకి రా వందన. కిందకి రా. అక్కడ కాదు, ఇంకోటి ఉంది చూడు. కిందకి రా. ఇంకా ముందు లెఫ్ట్ సైడ్ వందన. INR కిందనే ఉంది చూడు. లెడ్జర్ V4 అన్న చూడు. ఇది లెడ్జర్ V4 అంటే V3 లెడ్జర్ అనమాట. V3 గా కూడా రిఫ్లెక్ట్ అయింది. ఒక డాక్యుమెంట్ పోస్ట్ చేస్తే ఎంట్రీ వ్యూ, జనరల్ లెడ్జర్ వ్యూ అండ్ ఇది ఒక వ్యూ అనమాట. తర్వాత నాన్ లీడింగ్ లెడ్జర్ అంటే ఏంటి? V4 అనేది నాన్ లీడింగ్ లెడ్జర్. 0L ని బేస్ గా చేసుకుని V4 అనేది క్రియేట్ చేసాం. ఇది ఒక నాన్ లీడింగ్ లెడ్జర్. తర్వాత అదర్ లెడ్జర్ క్లిక్ చేయి. V5 తీసుకో. అంటే US గ్యాప్ పైన డబుల్ క్లిక్ చేయి. సెలెక్ట్ అవసరం లేదమ్మా. సరే కంటిన్యూ చేయి. పర్లేదు చేయి. V5 అప్డేట్ అయినా చూడు. అక్కడ V5 లెడ్జర్ V5. If you can post any document, it will be reflected 2 types of views as well as 3 ledgers, 1 leading ledger, 2 non-leading ledger అనేది గుర్తుపెట్టుకోవాలి. క్లియర్ కదా? ఒకసారి బ్యాక్ వెళ్ళు. FB03 లోకి వెళ్ళు. ఎంటర్ చేయి. డైరెక్ట్గా వచ్చింది. నెంబర్ తీసేసి ఎంటర్ చేయి. బ్యాక్ వెళ్ళు. ఎంటర్ చేయి. నెంబర్ తీసేయి. ఎంటర్ చేయి. డాక్యుమెంట్ లిస్ట్ పైన క్లిక్ చేయి. 0L రిమూవ్ చేసేసి ఏమి ఇచ్చావు నువ్వు? VN V4 ఇవ్వండి. ఎగ్జిక్యూట్ చేయమన్నా. ఎంటర్ చేయి. ఇదిగో ఒకటేమో ఎంట్రీ పోస్ట్ చేస్తాం, ఇంకోటేమో మనం క్లియర్ చేస్తాం. అది
టూ ఎంట్రీస్ ఉన్నాయి. ఒకటేమో ఎంట్రీ పోస్ట్ చేసాం ఫస్ట్ది, ఇంకోటేమో క్లియర్ చేసాం. ఇట్లా ఇన్వాయిస్ ఒక జిఎల్కి సంబంధించిన పేమెంట్స్ అనేవి చేస్తాం అనమాట. ఒక డాక్యుమెంట్ పోస్ట్ చేస్తే ఎలా ఉంటుంది, ఎలా రిఫ్లెక్ట్ అవుతుంది ఈచ్ అండ్ ఎవ్రీ డాక్యుమెంట్, జనరల్ లెడ్జర్ వ్యూ, ఎంట్రీ వ్యూ, అలాగే ఐఎఫ్ఆర్ఎస్ అంటే V4, తర్వాత యుఎస్ గ్యాప్ అంటే ఏంటి V5, తర్వాత లెడ్జర్, లీడింగ్ లెడ్జర్, అలాగే కరెన్సీస్ కూడా రిఫ్లెక్ట్ అవుతుంది. కరెన్సీస్ మనం సెట్టింగ్ చేయలేదు ఇంకా, కరెన్సీస్ కూడా రిఫ్లెక్ట్ అవుతుంది. ఓకేనా, ఎంట్రీ అనేది క్లియర్ చేస్తాం. నెక్స్ట్ ఇది అవుట్ గోయింగ్ పేమెంట్. యాక్చువల్గా ఎక్సెల్ షీట్ లోకి వెళ్ళు. ఎక్సెల్ ఓపెన్ చేయి. సో ఇదేంటి అవుట్ గోయింగ్ పేమెంట్. యాక్చువల్గా దాని పైన యాడ్ చేసుకోవాలన్నా అవుట్ గోయింగ్ పేమెంట్, ఇది అవుట్ గోయింగ్ పేమెంట్ అన్నమాట యాక్చువల్గా. ఓకే, మరి ఇన్కమింగ్ పేమెంట్ ఎలా చేయాలి? ఇన్కమింగ్ పేమెంట్ వెళ్ళు ఫస్ట్ FB50 GL పోస్టింగ్ టైప్ చేయి, పై కాపీ పేస్ట్ చేసింది. అది కాదు కలర్ లో ఉంది కదా, అది GL పోస్టింగ్ FB50. సో ఎంట్రీ ఎలా ఫామ్ అవుతుంది FB50లో? పే చేస్తాం, ఇక్కడ రిసీవ్ చేసుకోవాలి. రిసీవబుల్ అంటే ఇన్కమింగ్ పేమెంట్. ఎగ్జాంపుల్ ఫస్ట్ ఎంట్రీ ఎలా ఫామ్ అవుతుంది, కమిషన్ రిసీవబుల్ అకౌంట్ డేటా టు కమిషన్ రిసీవ్డ్. వచ్చి టైప్ చేయండి, కమిషన్ రిసీవబుల్ అకౌంట్ డేటా టు కమిషన్ రిసీవ్డ్. Commission receivable account data to commission receivable. Commission receivable account data to FB50. Sorry, FB50 ఇచ్చారు కదా. కమిషన్ రిసీవబుల్ 1 lakh ఇవ్వండి. ఏసీ ఇవ్వాలి. కమిషన్ రిసీవబుల్ అకౌంట్ డేటా టు కమిషన్ రిసీవ్డ్. 2 తర్వాత కామా ఎందుకు? కమిషన్ రిసీవబుల్ అకౌంట్ డేటా టు కమిషన్ రిసీవ్డ్. సో ఫస్ట్ ఎంట్రీ పోస్ట్ చేద్దాం, వెళ్ళండి. వెళ్ళి FB50కి వెళ్ళి వందన ఎంట్రీ పోస్ట్ చేయాలి. డాక్యుమెంటేటివ్ కమిషన్ రిసీవబుల్ అకౌంట్ తీసుకో. కమిషన్ రిసీవబుల్ అలా కాదు, అది మంది కాదు, కంపెనీ కోడ్. బ్యాక్ వెళ్ళి డ్రాప్ డౌన్ కంపెనీ కోడ్ మార్చు. చేంజ్ కంపెనీ కోడ్ పైన క్లిక్ చేయాలి వందన. కంపెనీ కోడ్ పైన క్లిక్ చేయి. ఫస్ట్ కంపెనీ కోడ్ మార్చు. కంపెనీ కోడ్ పైన డాక్యుమెంటేటివ్
కమిషన్ రిసీవబుల్, కమిషన్ రిసీవబుల్ ఇవ్వండి, 1 lakh ఇవ్వండి, డెబిట్ చేయండి, 1 lakh ఇవ్వండి. టు కమిషన్ రిసీవ్డ్, క్రెడిట్ చేయండి. వెయిట్ చూడు, తర్వాత చూడు ఉందనా. ఇప్పుడు మామూలుగా కమిషన్ రిసీవబుల్ అనేది కరెంట్ అసెట్స్. ఇది కరెంట్ అసెట్స్, లయబిలిటీస్ ఓన్లీ ఎఫ్ఐలోనే అప్డేట్ అవుతాయి, సిఓలో అప్డేట్ అవ్వవు. కమిషన్ రిసీవబుల్, కమిషన్ రిసీవబుల్ అనేది ఎఫ్ఐకి సంబంధించింది. ఇది ఓన్లీ ఎఫ్ఐలోనే అప్డేట్ అవుతుంది, సిఓలో అప్డేట్ అవ్వదు. తర్వాత కమిషన్ రిసీవ్డ్ అంటే మీనింగ్ ఏంటి? కమిషన్ రిసీవ్డ్ అంటే, కమిషన్ రిసీవ్డ్ అంటే ఇన్కమ్, ఎఫ్ఐలో ఇన్కమ్ క్రింద అప్డేట్ అవుతుంది. ఎఫ్ఐలో కమిషన్ రిసీవ్డ్ అంటే ఇన్కమ్ అన్నమాట. సో ఎఫ్ఐలో ఇన్కమ్ కింద అప్డేట్ అవుతుంది. సిఓలో ఎలా అప్డేట్ అవుతుంది? రెవెన్యూ కింద అప్డేట్ అవుతుంది. కమిషన్ రిసీవ్డ్, రిసీవబుల్ అనేది అప్డేట్ అవ్వదు, ఓన్లీ ఎఫ్ఐలోనే ఉంటుంది. ఎందువల్ల? ఇది అసెట్ కాబట్టి. రెండోది ఏంటి? కమిషన్ రిసీవ్డ్ అంటే ఏంటి? ఇన్కమ్, ఇన్కమ్ కాబట్టి ఎఫ్ఐలోనేమో ఇన్కమ్ క్రింద అప్డేట్ అవుతుంది, సిఓలో రెవెన్యూ క్రింద అప్డేట్ అవుతుంది. కాబట్టి కమిషన్ రిసీవబుల్ ఏదైతే ఉందో అక్కడ మనము బిజినెస్ ఏరియా అండ్ కాస్ట్ సెంటర్ ఇవ్వాలి. రైట్ సైడ్కి రా. సెకండ్ వన్ కమిషన్ రిసీవ్డ్, రిసీవ్డ్ దగ్గరికి వెళ్ళు. బిజినెస్ ఏరియా విఎన్ విఏ హైదరాబాద్ తీసుకో. తర్వాత కాస్ట్ సెంటర్ ఏంటి మంది? సిఏనా, విఎన్ సిఏనా? విఎన్సిఏ. సో ఇది ఇవ్వాలన్నమాట. ఎందువల్ల ఇస్తున్నాం మనం ఇక్కడ కాస్ట్ సెంటర్ అనేది? కమిషన్ రిసీవ్డ్, కమిషన్ రిసీవ్డ్ అనేది ఏంటి? ఇన్కమ్, ఎఫ్ఐలో ఇన్కమ్ కింద అప్డేట్ అవుతుంది, సిఓలో ఎలా అప్డేట్ అవుతుంది? రెవెన్యూ, రెవెన్యూ కింద అప్డేట్ అవుతుంది. అందువల్ల తీసుకోవాలి. ఎంటర్ చేయండి. టెక్స్ట్ ఫీల్డ్ అంటే ఇవ్వండి, టెక్స్ట్ ఫీల్డ్ టిఎస్టి టెస్ట్ ఎంటర్ చేయి. పైన కూడా బిజినెస్ ఏరియా నాట్ ఎగ్జిస్టింగ్. కాస్ట్ సెంటర్ విఏ విఎన్సిఏ డు నాట్ ఎగ్జిస్ట్ 2024. కరెక్ట్ ఇచ్చావా? విఎన్సిఏ వందన, విఏసిఏనా విఎన్సిఏనా? కరెక్ట్గా చూడు. వెళ్ళి ఒకసారి వెళ్ళు. విఎన్సిఏనా విఏసిఏ అనుకుంటా వందన? విఏసిఏ అని కాస్ట్ సెంటర్. నువ్వు మర్చిపోక, అది గుర్తుపెట్టుకో. విఏసిఏ కరెక్ట్గా. విఏసిఏ సార్ అది క్రెడిట్ కంట్రోల్ ఏరియా కదా? క్రెడిట్ కంట్రోల్ ఏరియానా? డిఫైన్ క్రెడిట్ కంట్రోల్ ఏరియా కిందకి రా. కాస్ట్ సెంటర్ ఏమి ఇచ్చాం మనం? విఎన్సిఏ ఇస్తున్నాం సార్. విఎన్సిఏ ఇచ్చామా? సరే వెళ్ళి అక్కడికి వెళ్ళు. విఎన్సిఏ కాస్ట్ సెంటర్ విఎన్సిఏ డు నాట్ ఎగ్జిట్.
2024 ఎర్రర్ పైన డబుల్ క్లిక్ చేయి. SN existing cost center order. న్యూ సెషన్ తీసుకోందనా? విఎన్ఎఫ్సి అనుకుంటా ఉందనా ఇది? విఎన్ఎఫ్సి కదా కరెక్ట్గా? విఎన్ఎఫ్సి ఉందనా? ఫైనాన్షియల్ కాస్ట్ సెంటర్ అది నీది బ్లాక్డా విఎన్. ఒక మంచి న్యూ సెషన్ తీసుకో, చెక్ చేద్దాం అక్కడ. FBC4కి వెళ్ళు. FB03 ఐఎమ్ సారీ. FB03 డిస్ప్లే డాక్యుమెంట్. డాక్యుమెంట్ లిస్ట్ పైన డబుల్ క్లిక్ చేయి, ఎగ్జిక్యూట్ చేయి, డబుల్ క్లిక్ చేయి దానిపైన. రైట్ సైడ్కి వెళ్ళు, నీ కాస్ట్ సెంటర్ ఉంది కదా. వెయిట్ కాస్ట్ సెంటర్ ఏమి ఇచ్చాము? ఓకే VN100 కాస్ట్ సెంటర్. VN100 ఇవ్వాలి, కాస్ట్ సెంటర్ కదా. VN100 వెళ్ళు. VN100 కాదనుకుంటున్నానే. ఇవ్వు. సరే ఇవ్వదే. VN100 ప్రాఫిట్ సెంటర్. కాస్ట్ సెంటర్ VN does not exist. డేట్స్ ఏమైనా చేంజ్ అని ఇక్కడ. విఐఎఫ్సి వందన, విఐఎఫ్సి అనుకో. నువ్వు కరెక్ట్గా నువ్వు అక్కడ లేదా షీట్లో ఉంటే చూడు వందన, ఒకసారి కరెక్ట్గా చూడు వందన. ఏమి ఇచ్చాము? ఎఫ్సితో కదా మనం ఇచ్చింది కాస్ట్ సెంటర్ అనేది. విఎన్ఎఫ్సి అదే కదా ఇది విఎన్ఎఫ్సి. వెయిట్ బ్లాక్డ్ అంట, ఎవరో బ్లాక్ చేశారు, ఇది చేంజ్ చేయాలి. ఓకే, న్యూ సెషన్ తీసుకో. డెమో సర్వర్స్లో ఇదే ప్రాబ్లం. చేంజ్ కాస్ట్ సెంటర్ టీ కోడ్ చెప్పాను చూడు నీకు. చేంజ్ కాస్ట్ సెంటర్ ఉంటా చూడు ఎక్కడ. ఓ పంచి వందన, ఓ పంచి. నువ్వేం చేస్తాను టీ కోడ్ చెప్తాను చూడు. KS02 వెళ్ళు. KS02 నీ కాస్ట్ సెంటర్ ఏంటి? నీ కాస్ట్ సెంటర్ ఏంటి? వెయిట్ అది కాదు, వెయిట్ ఫస్ట్ ఆగుందన్న. కంట్రోలింగ్ ఏరియా పైన నీది కాదు, ఫస్ట్ కంట్రోలింగ్ ఏరియా మార్చాలి. ఎలా మారుస్తాము? టాప్లో ఎక్స్ట్రాస్ చూడు, ఎక్స్ట్రాస్ సెట్ కంట్రోలింగ్ ఏరియా క్లిక్ చేయి. నీ కంట్రోలింగ్ ఏరియా ఏంటి? ఇవి విఎన్ కంటిన్యూ చేయి. తీసుకోవట్లేదా? వెయిట్ డస్ నాట్ ఎగ్జిస్ట్ అండి, కరెక్ట్గా.
అక్కడ కాదు కంట్రోలింగ్ లో ఉంటుంది చూడు, కంట్రోలింగ్ చేసాం. ఇంకా డౌన్కి రా, కంట్రోలింగ్ ఏరియా కరెక్ట్. విఎన్సి అని కంట్రోలింగ్ ఏరియా, మెయింటైన్ కంట్రోలింగ్ ఏరియా విఎన్సి. సేవ్ చేయి, సేవ్ పైన క్లిక్ చేయి. కంటిన్యూ చేయి. తీసుకుంది కదా ఇక్కడ. ఫస్ట్ కంట్రోలింగ్ ఏరియా అనేది చేంజ్ చేసుకోవాలి. తర్వాత మన కాస్ట్ సెంటర్ ఏంటి అది ఇవ్వు, విఎన్ఎఫ్సి ఇవ్వు. ఎంటర్ చేయి. ఇక్కడ బ్లాక్ లో ఉంది కదా, కంట్రోల్లోకి వెళ్ళి కంట్రోల్. ఓకే, ఇక్కడ లాస్ట్ లో లాక్ అని ఉంది కదా, రైట్ సైడ్ చూడు, యాన్యువల్ అది తీసే. లాస్ట్ లో లాక్ లో ఉన్న టిక్ మార్క్స్ తీసే. ఎవరో లాక్ లో పెట్టారు, దానివల్ల ప్రాబ్లం. రెండు తీసేసావు కదా. పైన కూడా ఇంకోటి ఉంది, రికార్డెడ్ చూడు, రికార్డెడ్ క్వాంటిటీ, అది కూడా తీసేయి. దాని లెఫ్ట్ సైడ్ లాక్ పైన. అది కాదు ఉందనా, టిక్ మార్క్ తీసేయమ్మా. లాస్ట్ లో కమ్యూనిటీ అప్డేట్ సెలెక్ట్ చేసుకో. సేవ్ చేయి. సో దీనివల్ల అయి ఉండొచ్చు మేబీ, చూద్దాం. అప్పుడు వెళ్ళి ఆ సెషన్కి వెళ్ళు. S/4HANAలో ఓకే. నీ కంట్రోలింగ్ ఏరియా ఇచ్చావా, తీసుకుంది కదా, సిమ్యులేట్ చేయి. చూసావా, తీసుకుంది. అడ్రస్ వస్తుంది. ఎస్ఐపిలో మేజర్ ఛాలెంజ్ ఏంటంటే అడ్రస్ రిజల్యూషన్ చేయాలి. ఓకే, చూడు ఇక్కడ కమిషన్ రిసీవబుల్ అకౌంట్ డేటా టు కమిషన్ రిసీవ్డ్, ఇది అకౌంటింగ్ ఎంట్రీ. తర్వాత చూడు ఇక్కడ కమిషన్ రిసీవబుల్ అనేది ఏంటి, కరెంట్ అసెట్స్. సో అందువల్ల ఎఫ్ఐలోనే కరెంట్ అసెట్స్ అనేది ఎఫ్ఐలోనే సేవ్ అవుతుంది. రెండోది ఏంటి, కమిషన్ రిసీవ్డ్ అంటే మీనింగ్ ఏంటి, ఇన్కమ్ అన్నమాట. సో ఇది ఎఫ్ఐలో అప్డేట్ అవుతుంది. ఎఫ్ఐలో ఎలా అప్డేట్ అవుతుంది, ఎఫ్ఐలో ఇన్కమ్ కింద అప్డేట్ అవుతుంది. సిఓలో ఎలా అప్డేట్ అవుతుంది, సిఓలో రెవెన్యూ క్రింద అప్డేట్ అవుతుంది. ఎఫ్ఐలో ఇన్కమ్ క్రింద అప్డేట్ అవుతుంది, సిఓలో రెవెన్యూ క్రింద అప్డేట్ అవుతుంది. అది గుర్తుపెట్టుకోవాలి. ఓకే, సేవ్ చేయి. Document 3 was posted. FBL3N will GL line item display. ఎంటర్ చేయండి. ఇక్కడ డాక్యుమెంట్ నంబర్ ఏమనుకున్నాం, ఓకే ఎగ్జిక్యూట్ చేయండి ఒకసారి. 1 lakh ఇది పోస్ట్ చేసాం. క్యాష్ అకౌంట్ చూసారా, రెడ్ లో ఉంది. ఓకే, సో ఇది ఇన్కమింగ్ వాల్యూ. ఇక్కడ చూడండి, యాక్చువల్గా పని చేయండి. వందన బాక్కెళ్ళు, FB03కి వెళ్ళు. ఆ సెషన్కి వెళ్ళావా, ఓకే న్యూ సెషన్. ఆ సెషన్ అది నువ్వు ఎంట్రీ పోస్ట్ చేసావు, అక్కడికి వెళ్ళు. అక్కడ కాదు, చాలా ఓపెన్ చేస్తాం. సరే, ఓపెన్ చేయి. సో అవుట్ గోయింగ్ పేమెంట్ చేద్దాం. తీసుకుందాం పద. ఇన్కమింగ్ పేమెంట్ ఎక్సెల్ షీట్లోకి వెళ్ళు. టైప్ చేసుకో ఇన్కమింగ్ పేమెంట్. F-06. కుమారి జాయిన్ అయ్యారా, ఓకే. F-06 ఎంట్రీ ఎలా ఫామ్ అవుతుంది, ఇన్కమింగ్ పేమెంట్ అంతా కూడా. ఇన్కమింగ్ పేమెంట్ అంటే
క్యాష్ అకౌంట్ డేటా టు కమిషన్ రిసీవబుల్ టైప్ చేయండి. క్యాష్ అకౌంట్ డేటా టు రిసీవ్ కమిషన్ రిసీవబుల్ అకౌంట్. క్యాష్ అకౌంట్ డేటా టు కమిషన్ రిసీవబుల్ అకౌంట్. ఇంతకుముందు మనం టోటల్ అమౌంట్ క్లియర్ చేసాం. అంటే ఏంటి? స్టాండర్డ్. సో ఇప్పుడు పార్షియల్లో చేద్దాం. ఇప్పుడు 1 lakh క్లియర్ చేయాలి, కానీ టోటల్ చేయట్లేదు. నేను కొంత అమౌంటే క్లియర్ చేస్తాను. ఎగ్జాంపుల్ ఒక 20,000 అనుకుందాం. వెళ్ళండి, ఆ 20,000 ఇవ్వండి చెప్తాను, లేదా 30,000. $30,000 ఇవ్వండి. 20 ఇస్తున్నారు. ఓకే, ఫైన్, నో ఇష్యూ. చూడండి, సో ఇది ఇన్కమింగ్ పేమెంట్. ఫస్ట్ ఏం చేస్తాం? పైన అవుట్ గోయింగ్ పేమెంట్ చేస్తాం. ఇది ఇన్కమింగ్ పేమెంట్ అనమాట. ఇన్కమింగ్ పేమెంట్ చేస్తున్నాం మనం. ఓకే, ఇన్కమింగ్ పేమెంట్ అనేది చేస్తున్నాం. ఎలా చేస్తున్నామో చూడండి. FB03 సారీ F-06 వెళ్ళండి. F-06 డేట్ ఇవ్వండి, డాక్యుమెంట్ డేట్ ఇవ్వండి. ఎస్ఏ డాక్యుమెంట్ ఇవ్వండి. ఓకే, కింద చూడండి, రిఫరెన్స్ డాక్యుమెంట్ హెడర్ ఉంది, అక్కడ నేమ్స్ ఇవ్వచ్చు మీరు. GL పేమెంట్ అట్లా మీ ఇష్టం. రెఫరెన్స్ హెడర్ టెక్స్ట్ ఉంది కదా, లేదంటే టెక్స్ట్ TEXT టెక్స్ట్ అని టైప్ చేయండి. టెస్ట్ చేస్తున్నాం మనం. ఓకే, నెక్స్ట్. కరెన్సీ కనిపించలేదండి ఇక్కడ. ఓకే, ఫైన్, నో ఇష్యూ. కింద చూడండి, బ్యాంక్ డేటా ఉంది. బ్యాంక్ డేటా అంటే మీనింగ్ పైన ఇక్కడ ఏముంది? బ్యాంక్ డేటా. బ్యాంక్ డేటా అంటే ఇక్కడ ఏం మెయింటైన్ చేస్తాము? బ్యాంకు రిలేటెడ్ GL అకౌంట్స్ ఆర్ క్యాష్ రిలేటెడ్ GL అకౌంట్స్ తీసుకుంటాం. ఓకే, డ్రాప్ డౌన్ చేయండి. అకౌంట్ దగ్గర డ్రాప్ డౌన్ చేసి క్యాష్ అకౌంట్ తీసుకోండి. క్యాష్ ఆర్ బ్యాంక్? క్యాష్ తీసుకుందాం మనం. బ్యాంక్ అకౌంట్ ఎంత అమౌంట్ క్లియర్ చేస్తున్నాం మనం? 30,000 ఆర్ 20,000 ఎంతైతే అంత తీసుకుంటున్నాం. ఫుల్ పేమెంట్ చేసాం, అది స్టాండర్డ్ అంటారు. ఇది పార్షియల్ అంటారు. ఓకే, నెక్స్ట్ క్రిందికి రండి. అకౌంట్ దగ్గర ఏం తీసుకోవాలి? కమిషన్ రిసీవబుల్. ఓకే, ఇది తీసుకోవాలి. ఓకే, ఇంకేం అవసరం లేదు. ప్రాసెస్ ఓపెన్ ఐటమ్. లాస్ట్ లో చూడండి, ఎంట్రీ రిక్వైర్డ్ బిజినెస్ ఏరియా ఫీల్డ్ అన్నాడు లాస్ట్ లో మెసేజ్. అంటే బిజినెస్ ఏరియా ఫీల్డ్ ఇవ్వాలి. బిజినెస్ ఏరియా ఇవ్వండి. టెక్స్ట్ కూడా ఇవ్వండి. టెక్స్ట్ కూడా తీసుకుంటుందిగా. సో పైన చూడండి, స్టాండర్డ్ ఎక్కడ ఉంది? స్టాండర్డ్ ఎక్కడ చూడు, వందన ట్యాబ్ ఉంది. నీకు అసలు కింద స్టాండర్డ్ అంటే టోటల్ అమౌంట్. ఇది స్టాండర్డ్ కాదు, పార్షియల్ లో చేస్తున్నాం. పార్షియల్ పేమెంట్ సెలెక్ట్ చేసుకో, డబుల్ క్లిక్ చేయి. అది సో పార్షియల్ అంటే కొంత అమౌంటే చేస్తున్నాం మనం. ఇక్కడ 1 lakh దగ్గర డబుల్ క్లిక్ చేయి. 1 lakh అది కదా, దాని తర్వాత ఉంది కదా, అక్కడ డబుల్ క్లిక్ చేయి. చూసారా, 20,000 పేమెంట్. 1 lakh లో ఎంత? 1 lakh అనేది నెట్ వాల్యూ. పేమెంట్ వాల్యూ 20,000. లాస్ట్ లో చూడండి, ఎంటర్డ్ అమౌంట్ 20,000, నాట్ అసైన్డ్ అమౌంట్ 20,000. అంటే ఎంత వాల్యూ అయితే క్లియర్ చేస్తున్నారో అది వస్తుంది. నాట్ అసైన్ 00. గో టు డాక్యుమెంట్, సిమ్యులేట్ అండ్ పోస్ట్. సిమ్యులేట్ చేయండి. ఎంట్రీ చూడండి, ఇక్కడ ఎలా ఉందో చూడండి ఎంట్రీ అనేది.
ఎంట్రీ అనేది ఎలా ఉంది, క్యాష్ అనేది డెబిట్ అవుతుంది, రిసీవబుల్ కదా రిసీవ్ అవుతుంది, 50 అనేది క్రెడిట్ అవుతుంది. ఇట్లా బ్లూ లైన్ ఉంది, బ్లూ లైన్ ఉంటే ఎంట్రీ పోస్ట్ అవ్వదు, లాస్ట్ లో మెసేజ్ ఉంది కరెక్ట్ ది మార్క్డ్ లైన్ ఐటమ్స్ అని. కరెక్ట్ ది బ్లూ లైన్ అని చూసారా, కమిషన్ రిసీవబుల్ బ్లూ లో ఉంది, ఎంట్రీ పోస్ట్ అవ్వదు. అప్పుడు ఏం చేయాలి, దానిపైన డబుల్ క్లిక్ చేయండి, బ్లూ లైన్ పైన టెక్స్ట్ ఫీల్డ్ ఇవ్వండి, టెక్స్ట్ ఇవ్వలేదంట, కమిషన్ రిసీవ్డ్. బాక్కెళ్ళండి, సేవ్ చేయండి. 40 డెబిట్ 50 క్రెడిట్, డాక్యుమెంట్ వాస్ పోస్టెడ్. 1 lakh లో 20,000 పే చేస్తాం మనం, అంటే ఇంకా ఎంత ఉండాలి, వాల్యూ అనేది 80,000 పెండింగ్ ఉండాలి, అంతే కదా, 80,000 అనేది పెండింగ్ ఉండాలి. వెళ్ళండి FBL3N సెషన్కి వెళ్ళండి. GL అకౌంట్ తీసుకోండి, కమిషన్ రిసీవబుల్, ఎగ్జిక్యూట్ చేయి వందన, వెయిట్ ఎగ్జిక్యూట్ చేయి, ఎగ్జిక్యూట్. చూస్తావా 80,000 ఉంది, 20,000 క్లియర్ చేస్తాం మనం. ఓకే 80,000 ఉంది, 20,000 క్లియర్ చేస్తాం. ఎలా తెలుస్తుంది 20,000 క్లియర్ చేస్తామని మనం, బాక్కెళ్ళు క్లియర్డ్ ఐటమ్ తీసుకో, క్లియర్డ్ ఐటమ్స్ లాస్ట్ లో ఉంది, క్లియర్డ్ ఐటమ్ సెలెక్ట్ చేసుకో, ఎగ్జిక్యూట్ చేయి. మళ్ళీ చేయి, కొన్ని ఓకే అలా కదా, ఆల్ ఐటమ్స్ లో వస్తుంది, ఆల్ ఐటమ్స్ తీసుకో. ఆల్ ఐటమ్స్ అంటే క్లియర్ అయినవి, పెండింగ్ ఉన్నాయి రెండు కనిపిస్తాయి. ఎగ్జిక్యూట్. ఏ తీసుకున్నారు, కమిషన్ రిసీవబుల్ తీసుకున్నారా, ఓకే 80,000 చూపిస్తుందా ఇంకా పెండింగ్. క్లియర్ ఐటమ్స్ తీసుకుని రావాలి కదా, పై కిందకి మూవ్ చేయండి. ఓకే సరే పని చేద్దాం, ఇక్కడ కనిపించట్లేదు కదా ప్రాపర్ గా, క్లియర్ చేసి చూద్దాం. వెళ్ళండి F' మనం ఎంత పే చేయాలి, ఇంకా 80,000 పెండింగ్ ఉంది, 80,000 పెండింగ్, 20,000 చూపిస్తుంది, 80,000 పెండింగ్ ఉంది. ఈ 80,000 కూడా క్లియర్ చేద్దాం. రెడ్ బల్బ్ ఉంది, గ్రీన్ బల్బ్ లో చేంజ్ అవ్వాలి. F'06 డాక్యుమెంట్ డేట్ వందన, ఎస్ఏ డాక్యుమెంట్ తీసుకో, ఫస్ట్ ఎస్ఏ డాక్యుమెంట్ తీసుకోవాలి. ఇక్కడ కరెన్సీ కావాలి, కనిపించట్లేదు, సెట్టింగ్స్ ఏవో చేంజ్ చేస్తారు అనుకుంటే ఇవన్నీ. నెక్స్ట్ అకౌంట్ తీసుకో, క్యాష్ ఆర్ బ్యాంక్ అకౌంట్. క్యాష్ అకౌంట్ తీసుకో. పెండింగ్ ఎంత చేయాలి మనం, ఇంకా 80,000 కదా, 20,000 చేసాం, 80,000 ఉంది, చేయండి 80,000 ఇవ్వండి. కంటిన్యూ. తర్వాత ఏమి ఇచ్చారు, క్యాష్ కమిషన్ రిసీవబుల్ కదా, రిసీవబుల్ అమౌంట్ 80,000. ప్రాసెస్ టెక్స్ట్ బిజినెస్ ఇచ్చారా, ఓకే వెళ్ళండి, ప్రాసెస్ ఓపెన్ ఐటమ్. చూసారా, నాట్ అసైన్ 00 అంటే స్టాండర్డ్ క్లియరింగ్ చేస్తున్నాం. స్టాండర్డ్ 80,000 ఇచ్చారు, కిందకి రండి కిందకి రావందనం, లాస్ట్ లో 80,000 ఎంటర్డ్ అమౌంట్, నాట్ అసైన్డ్ 80,000, నాట్ అసైన్ 00, ఎంటర్డ్ అమౌంట్ 80,000, అసైన్డ్ అమౌంట్ 80,000. గో టు డాక్యుమెంట్, టాప్ లో డాక్యుమెంట్ ఉంది చూడు, సిమ్యులేట్. సిమ్యులేట్ ఓకే, పోస్ట్ చేయి, క్యాష్ అకౌంట్ డేటా టు కమిషన్ రిసీవబుల్, సేవ్ is equal to post. డాక్యుమెంట్ వాస్ పోస్టెడ్. సో చెక్ చేద్దాం, FBL3N సెషన్ వెళ్ళండి.
ఓపెన్ చేసే ఉంది ఆల్రెడీ వందన. మినిమైజ్ చేసావు చూడు. ఇది కాదు. ఓకే, ఓ పంచి ఈ సెషన్స్ క్లోజ్ చేయ అవసరం లేదు. అన్నెసరీ సెషన్స్ అన్ని క్లోజ్ చేయమన్నా. బ్యాక్ వెళ్ళు, మళ్ళీ వెళ్ళు. ఎగ్జిక్యూట్ చేయండి. ఓపెన్ ఐటమ్ ఏం లేవు అంటే క్లియర్ ఐటమ్స్ లో ఉంటాయి. క్లియర్ చేస్తాం కదా, క్లియర్ ఐటమ్స్ సెలెక్ట్ చేసుకుని ఎగ్జిక్యూట్ చేయి. ఎగ్జిక్యూట్ చూసారా, టోటల్ గా క్లియర్ చేస్తాం. టోటల్ వాల్యూ ఫస్ట్ 1 lakh క్లియర్ చేస్తాం, తర్వాత 20,000 క్లియర్ చేస్తాం, తర్వాత 80,000 క్లియర్ చేస్తాం. వాల్యూ చూపించు. సో ఇట్లా మనం అకౌంటింగ్ ఎంట్రీస్ అనేవి పోస్ట్ చేస్తాం. ఏ ఎంట్రీ క్లియర్ అయిందో కూడా క్లియరింగ్ ఎంట్రీ చెక్ చేసుకోవచ్చు. ఎగ్జాంపుల్ 1 lakh పైన డబుల్ క్లిక్ చేయి. $1 lakh డబుల్ క్లిక్ చేయి, ఓపెన్ అవుతుంది. వెయిట్ చేయి. ఓకే, అక్కడ ఒక పైన టాప్ లో హిల్ స్టేషన్ చూసావా? హిల్ స్టేషన్ కనిపిస్తుందా? హిల్ స్టేషన్ క్లిక్ చేయి. ఇది అకౌంటింగ్ ఎంట్రీ, క్లియరింగ్ ఎంట్రీ. ఓకే, అట్లా అనమాట. క్లియరింగ్ ఎంట్రీ అంటారు దీన్ని. ఏ లైన్ పైన క్లిక్ చేస్తే ఆ లైన్ అనేది మనకు కనిపిస్తుంది. ఓకేనా? రైట్. సో ఇది సెషన్ 1 hour చెప్తాను డైలీ. మీకు ఎక్కువ చెప్పినా కూడా ప్రాబ్లం అవుతుంది, క్యాచ్ చేయలేరు కదా. రేపు కూడా కొన్ని ఎంట్రీస్ పోస్ట్ చేస్తాము అన్న. రేపు కూడా కొన్ని ఎంట్రీస్ అనేవి రేపు మార్నింగ్ కూడా కొన్ని ఎంట్రీస్ అనేవి పోస్ట్ చేద్దాము. సరే సార్, రేపు కొన్ని చేద్దాము. స్లోగా చెప్తానులే, 1 hour కన్నా ఎక్కువ అవుతుంది. మీకు బర్డెన్ అవుతుంది, నాకు బట్ చెప్పాలని హెడేక్ వస్తుంది బాగా. ఓకే ఓకే సార్. అవి కాస్ట్ సెంటర్స్, ప్రాఫిట్ సెంటర్స్ అవి కొంచెం కలర్ యాడ్ చేసుకుని గుర్తుపెట్టుకోలేదు, నోట్ చేసుకుని. ఓకే సార్. ఇంతకన్నా చాలా ఎక్కువ వద్దు. రేపు సింపుల్ గా ఉంటుంది, ఒక 1 hour లో కంప్లీట్. 1 hour కూడా పట్టదు, ఫాస్ట్ గా అయిపోతుంది. రేపు కొన్ని చేద్దాం, ఓకేనా? తర్వాత నుండి నొక్కి చెప్తాను. ఫస్ట్ లో మనం ఏదైతే మనం చేసామో ఫస్ట్ నుండి, ఐ మీన్ మీకు ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్ ఎక్స్ప్లెనేషన్ చెప్పాను కదా, నోట్స్ అలాగా మొత్తం ఎక్స్ప్లెనేషన్ చెప్తాను. తర్వాత నెక్స్ట్ ఎంట్రీస్ చేద్దాం, ఓకేనా? బ్యాక్ వెళ్ళి మళ్ళీ వస్తాం, అంటే ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్ నుంచి మళ్ళీ వస్తాం అనమాట. ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్ కాదు, గ్లోబల్ సెట్టింగ్స్ నుంచి ఫస్ట్ నుండి వస్తాం మళ్ళీ, ఓకేనా? రైట్. థ్యాంక్ యూ సార్. ఓకే, బాయ్.